కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. బండి సంజయ్ పీఆర్ఓ అనుచరులపై ఈటల మండిపడ్డారు. తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేని పిచ్చోళ్లు పెట్టిన పోస్టులంటూ ఈటల ఫైర్ అయ్యారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసన్నారు ఈటల. అన్ని వ్యవహారాలు పార్టీ చూసుకుంటుందని కామెంట్ చేశారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు. తొలి విడత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బండి వర్గం అభ్యర్థులు విజయం సాధించారు. ఈటల మద్దతుదారులను లైట్ తీసుకుంటున్నాయి బండి వర్గాలు. అలాగే ఇప్పటికే బీజేపీలో కోల్డ్ వార్ అయితే ముదిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఎంపీలకు క్లాస్ పీకారు ప్రధాని నరేంద్ర మోదీ. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి మరి. ఈటల గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? చెప్పు సార్. దాని గురించి తెలుసుకుంటుంది పార్టీ, తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. నాకు తెలియదు, మీకు అది తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది? నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు కూడా చెప్పేటప్పుడు చెప్తాయి. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉందండి, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా. బీజేపీలో తెలంగాణ శాఖకు సంబంధించి పర్టికులర్గా కీలక నేతల మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ అయితే ముదురుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా బిఎల్ సంతోష్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. పార్టీలో ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనేటువంటి మాట. అంటే అధిష్టానానికి తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించినటువంటి నేతల పనితీరు కావచ్చు, వారు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వారి మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా ఏదో విధంగా కనిపిస్తూ ఉండటంతో వారు తీసుకున్నటువంటి వారు చెప్పినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ వారికి ఏ స్థాయిలో విసుగు తెప్పించాయో అనేటువంటి మాట కూడా కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద గట్టిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు తెలంగాణ బీజేపీ శాఖ. కానీ వారి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటన్నిటినీ తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. పార్టీ కోసం పని చేయడం లేదు, పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదు, పార్టీకి సంబంధించి సోషల్ మీడియా డిపార్ట్మెంట్ను కూడా గాలికి వదిలేశారు అనేటువంటి మాట. మీకన్నా ఫలానా వాళ్ళు బెటర్ అని చెప్పేసి తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అన్నారు అనంటే ఏ స్థాయిలో తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించినటువంటి కీలక నేతలు అందరినీ కూడా వారు అన్నటువంటి మాట, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరినీ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి పిలిచి మరీ క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పలానా వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని నేను మొట్టమొదటిసారిగా చెప్తున్నాను అనేటువంటి మరో కీలక మాట కూడా ఆయన మాట్లాడారు అనంటే వారి పనితీరుకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పనితీరుకి నివేదికలు కావచ్చు, అవన్నీ తెప్పించుకున్న తర్వాతే నేను మాట్లాడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి బిఎల్ సంతోష్ ఆయన కూడా విసిగి వేసారిపోయి చెప్పినటువంటి మాట. ఆయన చెప్పారు అనంటే అధిష్టానం చెప్పినట్టే లెక్క అనేటువంటి పరిస్థితి. ఉంటే ఉండండి, పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని అన్నారు అనంటే ఈ నేతలు మాకు అవసరం లేదు, మేము కొత్త నేతల్ని కూడా తయారు చేసుకుంటామని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వీరి మధ్య ఈ స్థాయి గొడవలు ఉన్నాయి అనంటే దీనికి సంబంధించి అధ్యక్ష పీఠానికి సంబంధించి గతంలో చేసుకున్నటువంటి పైరవీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ వర్గాలు స్థానికంగా నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి చేస్తున్నటువంటి కామెంట్స్. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కూడా బండి సంజయ్ వర్గీయులు కొన్ని కామెంట్స్ని చేశారు, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు అనేటువంటి మాటతోటి విసిగిపోయి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో చాలా డీసెంట్గా వ్యవహారం ఉండేది అనేటువంటిది అయితే కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. బిఎల్ సంతోష్ కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ తరహా చిల్లర రాజకీయాలకి తెర తీస్తున్నారు అనేటువంటి మాట. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి వారితో క్రియాశీలకంగా పని చేయించుకోవాల్సింది పోయి గ్రామాన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టంగా మారాల్సింది పోయి
మీ అధికార దాహం కోసం కావచ్చు, మీ మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలకి పార్టీని బలి చేస్తున్నారు అని వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతరత్ర. గ్రామ సర్పంచులకు సంబంధించి ఎన్ని గెలిచారు మొదటి విడతలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో విడత, జరగబోయేటువంటి మూడో విడత, ఈ మొత్తంలో ఎన్ని సర్పంచులు గెలుస్తారు? 12,000 కంటే పట్టుమని 10% కూడా గెలవలేనటువంటి పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉన్నారు అని అంటేనే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష పీఠానికి సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు క్యాపబుల్ అయితే వారికే కట్టబెడుతుంది అనేటువంటి మాట కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు? అలాగే పార్టీ కార్యక్రమాలు, పిలుపునిచ్చినటువంటి ధర్నాలకు సంబంధించి కూడా సమిష్టిగా ఎందుకు పోరాడటం లేదు అనేటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు ప్రధాని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకుండా మిన్నకుండిపోయారు అనేటువంటి మాట. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద కూడా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి పిలిచి వారికి క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి నుంచి వచ్చే ఎన్నికల వరకు మీ పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటాను అనేటువంటి మాట కూడా చెప్పారు అని అంటే, అధికారంలోకి రావాల్సినటువంటి స్థాయికి వెళ్ళి తర్వాత డౌన్ఫాల్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ శాఖకు సంబంధించి కూడా అంతర్గత విభేదాలే కారణం అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ అలాగే బిఎల్ సంతోష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 2023 ఎన్నికలకు సంబంధించి అధికారంలోకి రావాలి, లీస్ట్ సెకండ్ ప్లేస్లోనైనా ఉండాల్సినటువంటి పార్టీని ఈ స్థాయికి మీరు దిగజార్చారు అని వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఏ స్థాయిలో రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కీలకంగా వ్యవహరించాల్సినటువంటి నేతల విభేదాల వల్ల పార్టీ గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా డౌన్ అయిపోయింది అనేటువంటి నివేదిక వారి దగ్గర ఉంది. కాబట్టి ఈ స్థాయిలో ప్రధానమంత్రి కావచ్చు, బిఎల్ సంతోష్ కావచ్చు కామెంట్స్ చేస్తున్నారనేటువంటి మాట అయితే వినిపిస్తోంది.